సాయి గారు అయితే ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ ఈ కాంట్రవర్సీ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ దాకా వచ్చింది. ఇది ఉరి ఉరి మంగళం మీద పట్టమా, నిజంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందా? సో ఇప్పుడు యాక్చువల్లీ యూకేలో పెద్ద చర్చ. కేర్ స్టామర్, యూకే ప్రధానిగా ఉన్నటువంటి కేర్ స్టామర్ రాజీనామా చేయాలి అని. ఎందుకు ఇది జరుగుతోంది అని అంటే కనుక ఫిబ్రవరి నెలలో యూకే రాజ కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రిన్స్ ఆండ్రూని ఎప్స్టైన్ ఫైల్స్లో ఇన్వాల్వ్ అయ్యాడన్న నెపంతో ఆయనని అరెస్ట్ చేశారు. అదే సమయంలో పీటర్ మాండల్సన్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. పీటర్ మాండల్సన్ ఎవరు అని అంటే యూకేకి సంబంధించినటువంటి అమెరికా రాయబారి, అమెరికాలో ఉన్నటువంటి యూకే రాయబారి. ఓకే, సో పీటర్ మాండల్సన్ ఈయనని అరెస్ట్ చేశారు. సో అమెరికా అంటే బేసికల్లీ వేరే దేశానికి సంబంధించిన దౌత్యవేత్త అంటే వేరు, బట్ ఏదో వేరే చిన్న దేశంలో ఉన్నటువంటి దౌత్యవేత్త వేరు. అమెరికాకి దౌత్యవేత్తగా, అమెరికాకి రాయబారిగా యూకే తరపున ఉన్నటువంటి వ్యక్తి ఎప్స్టీన్ ఫైల్స్లో దొరకడము, ప్రిన్స్ ఆండ్రూ కూడా అందులో దొరకడము. సరే, ప్రిన్స్ ఆండ్రూది వేరే స్టోరీ, ఈయనది వేరే స్టోరీ అని అనుకుందాం. బట్ ఈయన ఇప్పుడు ప్రస్తుతం అంబాసిడర్గా ఉన్నాడు. సో అంబాసిడర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎప్స్టీన్ ఫైల్స్లో ఉండడం తోటి ఆయనను అసలు ఎలా నియమిస్తారు మీరు, అట్లాంటి వ్యక్తిని యుఎస్ అంబాసిడర్గా ఎలా నియమించారు అనే దాని మీద పెద్ద చర్చ మొదలైంది. దాని మీద పెద్ద నిరసనలు జరిగాయి విత్ ఇన్ ద పార్టీ అండ్ వాళ్ళ లేబర్ పార్టీ నుంచి, వాళ్ళ అపోజిషన్ పార్టీస్ నుంచి విపరీతమైన విమర్శలు రావడంతో కేర్ స్టామర్ ఇవాళ వివరణ సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన సంజాయిషి ఇచ్చి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పాడు కూడా. సో నిజంగానే ఆయన సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వాలి. యాక్చువల్లీ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇన్ ద సెన్స్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. ఎవరైనా సరే ఒక నియామకం చేసేటప్పుడు ఒక కీలక పదవిలో పెట్టాలి అని అంటే వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వాళ్ళ క్రైమ్ స్టోరీసో లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి నేర విభాగాలు వాటన్నిటికి సంబంధించిన బ్యాక్ ఎండ్లో జరగాల్సినటువంటి ఏదైతే ఎంక్వైరీ ఉంటుందో ఆ ఎంక్వైరీలో తేలిన విషయాలు ఏవి కూడా నాకు బ్రీఫ్ చేయలేదు. అండ్ ఈయనకి క్లీన్ చిట్టే ఇచ్చారు. ఈ పర్టికులర్ ఇష్యూస్ ఉన్నాయి, కన్సర్న్స్ ఉన్నాయి అనే విషయాన్ని నా దృష్టికి తీసుకురాలేదు. సో నేను నియమించాను, కానీ ఆ వెనకాల ఉన్నటువంటి సిస్టంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు నాకు ఆ ఇన్పుట్స్ ఇవ్వకపోవడం వల్ల నేను ఆయన నియమించాను అని కేర్ స్టామర్ చెప్తున్నాడు. సో దీని మీద ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా ట్వీట్ చేశాడు. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ కేర్ స్టామర్ ఆఫ్ ద యునైటెడ్ కింగ్డమ్ అక్నాలెడ్జ్ దట్ హీ ఎక్సర్సైజ్డ్ రాంగ్ జడ్జిమెంట్ when he chose his ambassador to Washington. I agree, he was a really bad pick. Plenty of time to recover, however అని పెట్టాడు అనమాట. సో ఇప్పుడు ఎవరు ఈ మాండల్సన్ అంటే, ఇతనికి ఎప్స్టైన్కి చాలా దగ్గర సంబంధాలు ఉండేవి. అండ్ ఎప్స్టైన్ గతంలో 2008 ఆ టైంలో అరెస్ట్ అయిన తర్వాత ఆయనతో సంబంధాలు నెరిపినటువంటి వ్యక్తి. అండ్ ఈయన చాలా కీలకమైన హోదాల్లోనే యూకేలో పనిచేశాడు. ఇప్పుడేమో అంబాసిడర్గా ఉన్నాడు యూఎస్కి. సో ఈయన ఈవెన్ ప్రిన్స్ ఆండ్రూ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్స్టీన్ ఫైల్స్ ఇంకా సమస్య పోలేదు. దాన్ని కట్ చేద్దామనుకుని, దాన్ని ఏదో పక్కదారి పట్టిద్దామనుకుని ఎంత ఇరాన్ యుద్ధం తీసుకొచ్చినా ఇంకోటి చేసినా ఎప్స్టైన్ భూతం మాత్రం వెంటాడుతూనే ఉంది. ఎగ్జాక్ట్లీ. అండ్ యూకేలో మనం ఈ మధ్య చూసాం, చాలామంది ప్రధానులు మారారు. అక్కడ చాలామంది ప్రధానులు కంటే బోరిస్ జాన్సన్ కావచ్చు, తర్వాత రిషి సనాక్ కావచ్చు, ఇప్పుడు ఈయన కావచ్చు, చాలామంది ఈ మధ్య మారుతున్నారు. ఇప్పుడు కేర్ స్టామర్ కూడా పదవి దిగిపోవాల్సిన ఒక పరిస్థితి వస్తుందా అనే చర్చ కూడా నడుస్తోంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్స్టైన్ ఫైల్స్ ఉదంతాన్ని చూస్తే, జెఫ్రీ ఎప్స్టైన్ అనేవాడు యూరోప్ అండ్ అమెరికా రెండు విభాగాలు, ముఖ్యంగా అటు యూరోపియన్ దేశాలు ఇటు అమెరికా, వీటిల్లో ఎలీట్ సర్కిల్స్ అందరినీ కూడా అందులో ఇన్వాల్వ్ చేశాడు. ఎట్లా అండ్ హౌ హీ కుడ్ ఏబుల్ టు మేనేజ్ దట్? బికాస్ దట్ సొసైటీ ఈజ్ లైక్ దట్. సొసైటీ ఏంటంటే దట్ ఎలైట్ సొసైటీ అలాంటిదా, ఇతని నెట్వర్క్ అలాంటిదా? సొసైటీకి తగ్గట్టుగానే వ్యక్తులు పుట్టారు. నా పాయింట్ అది. నేను ఎప్పుడు అలాగే అంటుంటాను. ఎందుకంటే మీరు చూస్తే పాతకాలంలోకి వెళ్ళి చూస్తే అండి, ఇల్యూమినాటీ అనే ఒక డీప్ స్టేట్ ఉంటుందండి. ఇల్యూమినాటీ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి డీప్ స్టేట్కి లింక్ అయిన ఆర్గనైజేషన్స్. ఇవన్నీ సీక్రెట్ సొసైటీస్ అంటారు. యూరోపియన్ హిస్టరీ చదివితే మనకు ఈవెన్ ఫస్ట్ వరల్డ్ వార్ కంటే ముందు ఇప్పుడు స్పెయిన్ సూపర్ పవర్గా ఉన్న టైం నుంచి కూడా రకరకాల సీక్రెట్ సొసైటీస్ పనిచేస్తూ వస్తాయి. ఆ సీక్రెట్ సొసైటీస్ వ్యవహారాలు ఎంత దారుణంగా ఉంటాయంటే, ఆ కథలు చదువుతూ ఉంటే నేను హ్యాపెన్ టు రీడ్ ఫ్యూ బుక్స్, ఇల్యూమినాటీ ఇట్లాంటి బుక్స్ నేను చదవగలిగాను. సో దాంట్లో చూస్తే ఎలా ఉంటుందంటే భయం వేస్తుంది. అంటే ఆ క్రిస్టియన్ థియాలజీ ఏదైతే ఉందో, పాతకాలపు క్రిస్టియన్ ఫండమెంటలిజం అని చూసారా, దాని నుంచి మొదలవుతుంది అనమాట. ఓకే, అక్కడి నుంచి చూస్తే అందులో విపరీతమైన సెక్షువల్ హరాస్మెంట్లు, ఈ ఇల్లీగల్ అంశాలు, ఈవెన్ వెపనరీ, వార్ పట్ల వాళ్ళ దృక్పథము,
ఆ సీక్రెట్ సొసైటీస్ నడిపించే వాళ్ళకి ఎటువంటి మానవతా దృక్పథం ఉండదు అసలు. వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఒక హ్యూమానిటేరియన్ యాంగిల్ అనేది ఉండదు. వాళ్ళు మళ్ళీ ఇంకా మీరు వెనకాలకి వెళ్ళి చూస్తే ఈవెన్ వెస్టర్న్ హిస్టరీలో మన దగ్గర మాట్లాడతారు కానీ వాళ్ళకున్న మూఢనమ్మకాలు మనకు లేవు. నేను చెప్తాను ఫర్ దట్ మ్యాటర్. వాళ్ళకి ఆ విచ్ స్టోరీస్ కావచ్చు, ఈ బ్లాక్ మ్యాజిక్లు కావచ్చు, సంబంధించి చాలా ఉన్నాయండి వాళ్ళకి, విపరీతంగా ఉంటాయి అక్కడ. ఈ విచ్ హంట్ అనేది అయితే విపరీతంగా ఉంటుంది. ఫ్రైడే 13th డే వస్తే ఆ రోజు ఏ పని చేయరాళ్ళు, ఎగ్జాక్ట్లీ తలుపులు మూసేసుకుని కూర్చుంటారు. వాళ్ళ ఇంటి నెంబర్కి 13 ఉండదు, ఎక్కడ 13 ఉండదు. విపరీతమైన మూఢనమ్మకాలు సార్ వాళ్ళకి. ఆ మూఢనమ్మకాల నుంచి వచ్చింది ఎప్స్టీన్. ఇదంతా మూఢనమ్మకాలు. అంటే వాళ్ళకు మనుషుల పట్ల ఏమాత్రం గౌరవం అక్కర్లేదు. కొన్ని మీకు చూస్తే పాతకాలం, ఇప్పుడంటే అన్ని ఏదో హ్యూమన్ రైట్స్ గురించి వాటి గురించి వీటి గురించి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు బ్లాక్స్ని ఎలా ట్రీట్ చేసింది ఈ వెస్టర్న్ సొసైటీ? నల్లజాతీయుల్ని అసలు వాళ్ళు మనుషులే కాదన్నారు కదా. వాళ్ళ చేత బళ్ళు లాగించడం, అంతే, వాళ్ళ చేత బళ్ళు లాగించడం. వాళ్ళు అసలు కొన్ని ఈవెన్ హాలీవుడ్లో సినిమాలు కూడా వచ్చాయి, చాలా సినిమాలు. జాంగో చార్లీ అన్చైన్డ్ అని ఇట్లాంటి సినిమాలు ఉంటాయి. వాటిల్లో ఏంటంటే అసలు బేసికలీ అందులో నిజంగా చూపించారు నల్ల జాతీయులు గుర్రం ఎక్కడానికి వీల్లేదు, వైట్స్ మాత్రమే గుర్రం ఎక్కాలి. గుర్రం మీద స్వారీ చేయగలిగేది ఓన్లీ వైట్స్ మాత్రమే. వీళ్ళు ఎంత స్లేవ్స్, వీళ్ళు బానిసలు మాత్రమే. వీళ్ళని ఎట్లాగంటే యానిమల్స్ కంటే హీనంగా చూసిన సందర్భాలు ఉంటాయి. మనకు ఇమేజెస్ ఇప్పుడు గూగుల్ చేస్తే తెలుస్తాయి. గొలుసులు కట్టి, చైన్లు కట్టి, కుక్కలకు కట్టినటువంటి విజువల్స్ ఉంటాయి. అంటే మనుషుల పట్ల ఏమాత్రం గౌరవం లేని సొసైటీ అది. అండ్ చిన్నపిల్లలు వీళ్ళు ఏంటి అంటే అసలు ఆ సొసైటీ నుంచి వచ్చినటువంటి ఒక చాలా దారుణమైనటువంటి అంశాలు ఎలీట్ సర్కిల్స్ కొంత పాటించాయి కూడా. మీరు ఇప్పుడు డీప్ స్టేట్కి సంబంధించి యూజెనిక్స్ అనే ఒక మోడల్ ఉందండి. మీరు చూస్తే రాట్షైల్డ్ ఫ్యామిలీ అని మనం దాని మీద ఒక కాంప్రహెన్సివ్గా మంచి మాట్లాడచ్చు. యూజెనిక్స్ అంటే ఏంటంటే యూరోపియన్ కంట్రీస్లో లేకపోతే అమెరికాలో పుట్టినటువంటి కొన్ని జాతులు, అంటే కొంతమంది, కొన్ని కుటుంబాలు, ఇవి చాలా సుప్రీం రేస్ అని వాళ్ళ అభిప్రాయం. సుప్రీం జాతి ఇది మాది, మా క్లాన్ చాలా ఇంపార్టెంట్, ఈ క్లాన్ కలుషితం కాకూడదు, మిగతా క్లాన్స్ అన్నీ కూడా నాశనం అయిపోవాలని రాట్షైల్డ్ ఫ్యామిలీ ఫండ్ చేసి యూజెనిక్స్ ల్యాబొరేటరీస్లో యూజెనిక్స్ అనే ఒక ఫార్ములాని తీసుకొచ్చి, అంటే యూజెనిక్స్ అంటే ఏంటంటే ఈ డిఎన్ఏలు ఉంటాయి కదా, కొన్ని డిఎన్ఏల్ని ప్రిజర్వ్ చేయాలి, మిగతా డిఎన్ఏలు చచ్చిపోయినా పర్వాలేదు, వీళ్ళని చంపేసినా పర్వాలేదు, వీళ్ళందరూ భూమికి భారం, వీళ్ళందరూ వరల్డ్కి సంబంధించినటువంటి న్యాచురల్ రిసోర్సెస్ అంతా కూడా వీళ్ళు వాడుకుంటున్నారు, తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో వీళ్ళని మనం కట్ చేయాలి. అంటే అందులో వచ్చిన రేసెస్లో ఏంటిది తెలుసా? ఆఫ్రికన్ రేసు, ఏషియన్ రేసు, అందులో పర్టికులర్లీ ఇండియన్ రేసు, వీళ్ళెవరు బతకడానికి వీల్లేదు అని. అక్కడి నుంచి వచ్చిందే పాపులేషన్ కంట్రోల్ అనే రూల్. మీరు హెన్రీ కిసెంజర్ పాపులేషన్ కంట్రోల్ రూల్ని ఎక్కువ ఇంపోజ్ చేయడానికి కారణం ఏంటంటే యూజెనిక్స్ నుంచి వచ్చింది. సెకండ్ వరల్డ్ వార్ టైం నుంచి. నీకు సెకండ్ వరల్డ్ వార్ టైంలో హిట్లర్ కూడా ఇదే చేశాడు. యూదులకు సంబంధించిన రేసు ఉండకూడదు అని భావించాడు, అందుకే అందరిని చంపేయాలన్నాడు. సో ఇట్లాంటి జాతులు ఉండకూడదు, ఇట్లాంటి మనుషులు అక్కర్లేదు, ఈ సెక్ట్ పనిచేయదు. సో అందుకోసమే ఎలీట్ పీపుల్, వీళ్ళు ఇప్పుడు ఎప్స్టీన్లో మాట్లాడుతున్న అన్ని ఎలీట్ పీపుల్, మేము మాత్రమే బతకడానికి వీలుంది, మిగతా వాళ్ళందరూ మేము వాడుకోవడానికి, మేము అనుభవించడానికి ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే. అక్కడి నుంచే ఈ వికృత చేష్టలు వస్తాయి. సో ఇప్పుడు జరుగుతుందండి. అందుకే ప్రిన్స్ ఆండ్రూ లాంటోడు ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడంటే లిటరల్లీ ఇప్పుడు వాళ్ళ రాజ కుటుంబాలు వాళ్ళు ఏమనుకుంటాయంటే అసలు మీరంతా థర్డ్ గ్రేడ్ సిటిజన్స్ మీరంతా అని కదా వాళ్ళ మా అంతఃపురాల్లో ఐరన్ కర్టన్స్ వెనకాల ఏం జరుగుతుందో మీకు తెలియదు. సో అందులో అందరూ ఇప్పుడు డబ్బున్న వాళ్ళు, ఎలీట్ పీపుల్ అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళందరినీ ఆ వీక్నెసెస్ని, ఒక్కొక్కడికి ఒక వీక్నెస్ ఉంటుంది, ఆ వీక్నెసెస్ని ట్యాప్ చేసి అందరినీ కలిపిన వాడు ఎప్స్టీన్. దట్ ఈస్ ద స్టోరీ. సో ఇవాళ ఏమవుతుందంటే వెస్ట్రన్ సొసైటీలో ఈ ఎప్స్టీన్ అనే ఉదంతంతో ఒక రకంగా చెప్పాలంటే మనం ఎక్కడి వరకు ఆగుతున్నామంటే దాన్ని క్రైమ్ వరకు ఆగిపోతున్నాం. క్రైమ్కి వెనకాల ఉన్నటువంటి ఆ కథనం, ఆ స్టోరీస్లోకి వెళితే నిజంగా చెప్పాలంటే భయం వేస్తుంది. అంటే అంత దారుణంగా బిహేవ్ చేస్తారా మనుషులా వీళ్ళు అనిపించే స్టోరీస్ చాలా ఉన్నాయి. ఇది ఇవాళ జరుగుతుంది కాదండి, చాలా సంవత్సరాలకే జరుగుతుంది. మీరు డావిన్సీ కోడ్ సినిమా చూస్తే డావిన్సీ కోడ్లో ఉంటుంది, లియోనార్డో డావిన్సీ వేసినటువంటి చిత్రపటాన్ని బేస్ చేసుకొని తీసినటువంటిది. అందులో ఏంటంటే హోలీ గ్రేల్ అని ఇవన్నీ చెప్తూ ఉంటారు. అంటే జీసస్ క్రైస్ట్కి వైఫ్ ఉంది, ఆ వైఫ్కి సంబంధించినటువంటి సంతతి, దాని మీద కూడా ఒక కథనం ఉంది, ఆ స్టోరీ ఉన్నాయి, ప్రక్షిప్తాలు వచ్చినాయి, అంటే చాలా ఉన్నాయి. ఇంకా ఇందులో ప్రక్షిప్తాలని కూడా అనడానికి లేదు, కొన్ని సెక్ట్స్ దానికోసమే పనిచేశాయి. అంటే సీక్రెట్ సొసైటీస్ అవండి, ఇవన్నీ సీక్రెట్ సొసైటీస్గా ఉండి వెనకాల ఉంటారు వాళ్ళు. వీళ్ళు ముందట ఉన్నటువంటి వ్యక్తుల్ని రన్ చేసే ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. అండ్ వీటిని బేస్ చేసుకునే వార్లు సృష్టిస్తారు, యుద్ధాలని సృష్టిస్తారు. ఈ డీప్ స్టేట్ వర్క్ చేసేది అట్లా. ఇల్యూమినాటీ, లేకపోతే బిల్డర్స్బర్గ్, లేకపోతే ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి. సో దట్ ఇల్యూమినాటీ ప్రోడక్ట్స్ చాలామంది ఉన్నారు. వీ కెన్ డిస్కస్ లేటర్. రైట్, థ్యాంక్ యూ.